నమస్తే, నేను కాంతికిరణ్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. నిన్న భారతదేశంలో సుమారుగా 272 ప్రతిష్ఠిత వ్యక్తులు కలిసి రాహుల్ గాంధీకి ఒక లెటర్ రాయడం జరిగింది. ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ పేరుతోని ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద దుష్ప్రచారం చేస్తుందో, ఇది స్పష్టంగా ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థలపైన దాడి, ఈ రాజ్యాంగ వ్యవస్థలని అవమానం చేస్తున్నట్టు అని టైటిల్తోని సుమారుగా 272 మహానుభావులు ఈ దేశంలో, దాదాపు 16 మంది రిటైర్డ్ జడ్జిలు, 123 రిటైర్డ్ బ్యూరోక్రట్స్, 133 మంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, అదే రకంగా 14 మంది ఫార్మర్ అంబాసిడర్స్ అందరూ కూడా ఆ ఒక లేఖ పైన సంతకం రాసి రాహుల్ గాంధీకి పంపించడం జరిగింది. స్పష్టంగా ఆ లేఖలో వారు ఏం చెప్పడం జరిగిందంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతృత్వము ఓట్ చోరీ పేరుతోని ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేస్తుందో, ఇది స్పష్టంగా రాజ్యాంగ స్ఫూర్తికి, అదే రకంగా వివిధ రాజ్యాంగ వ్యవస్థలకు దాడి చేయడము. వాళ్ళు ఒక అడుగు ముందుకు పోయి స్పష్టంగా అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ఏదైతే త్రివర్ణ దళాలు ఉన్నాయో వాటి మీద విశ్వాసం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఉన్న ఏదైతే రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయో దాని మీద విశ్వాసం లేదు. ఈరోజు దుర్మార్గంగా ఏదైతే ఈ దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా టిఎన్ శేషన్ అట్లాంటి మహానుభావులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ని సమర్థవంతంగా నడిపించుకొస్తూ వస్తున్నారు. అటువంటి ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేయడం అనేది, విష ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయము. వారు ఆ లేఖ మాధ్యమంగా ప్రజలంతా కూడా కోరినారు, ఎవరెవరైతే ఈ రకంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని, ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడులు చేస్తున్నారో ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళని సమాజం నుంచి వెలివేయాలి అనే రీతిలో ఆ లేఖ స్పష్టంగా రాయబడ్డది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఓట్ చోరీ పేరుతోని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుందో అది విరమించుకోవాలి. కనీసం ఈ దేశంలో ఉన్న ప్రతిష్ఠిత మహానుభావులు ఎవరైతే లెటర్ రాసిన రాహుల్ గాంధీకి, ఆ లెటర్ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు బుద్ధి తెచ్చుకుంటాడని భావిస్తున్నా. జై భీమ్.